తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ముందు నీకు ఒక ఫోన్ కొనిస్తా, దానికి ఒక సిమ్ కార్డ్ కొనిస్తా, నీ ఆధార్ కార్డ్ తీసుకురా, ఒక ఫోటో కూడా అన్నాడు. ఎందుకు ప్రశ్నార్థకంగా చూసింది. నా కోసం మాత్రమే నీ దగ్గర ఒక సపరేట్ ఫోన్ ఉండాల్సిన నెసెసిటీ ఇవాళే తెలిసింది నాకు. హో పిచ్చి తేజ, ఒక్కరోజు ఏదో ఇలా అయిందని రోజు అవుతుందా అన్నది. అదంతా కాదు, వెళ్ళు పట్రా అన్నాడు. అతని కళ్ళల్లోకి చూసి మురిపంగా నవ్వి లోపలికి వెళ్ళి ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొచ్చింది శరణ్య. గుడ్ అంటూ లేచాడు తేజ. గాయత్రిని అనుమానించడం తన పెంపకానికే అవమానం అన్నట్టుగా మాట్లాడిన భర్త ఆ రోజు నుంచి అదోలా మారడం గమనించింది అన్నపూర్ణ. ఇంట్లో పూర్వం కన్నా తక్కువగా మాట్లాడడం, ఉదయం పూర్వం కన్నా త్వరగా బయలుదేరడం, వెళ్తూ వెళ్తూ ఆటోలో వెళ్తున్నాను గాయత్రి, నిన్ను కాలేజ్ దగ్గర దింపి వెళ్తానుండు అంటూ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతున్న కూతుర్ని ఆపి తనతో తీసుకువెళ్ళడం, ఆఫీస్ నుంచి త్వరగా రావడం, వస్తూనే ఒక్కసారి ఇల్లంతా పరికించి గాయత్రి ఇంకా రాలేదా అని అడగడం, ఇదంతా వింతగా అనిపిస్తోంది అన్నపూర్ణకి. ఆ రోజు గాయత్రి చాలా బుద్ధిమంతురాలు. శేషు అన్యాయంగా నా కూతురి మీద నేరాలు చెప్పాడు అనగానే నిజమే కాబోలు అనుకుంది. కానీ ఆయన వాలకంలో వచ్చిన మార్పు చూస్తుంటే ఆయన మనసులో ఏముందో అర్థం కావడం లేదు. ఏదో జరిగిందని అదేదో చెప్పకుండా మౌనంగా శాంతంగా నివురుగప్పిన నిప్పులా ఉన్నాడని మాత్రం అర్థమవుతోంది. ఈ నిప్పు ఏదో ఒక క్షణంలో భగ్గుమని మండుతుందని కూడా అనిపిస్తోంది. పోనీ వివరంగా అడుగుదామంటే భయం. అందుకే జరుగుతున్నదంతా ఒక ప్రేక్షకురాల్లా చూస్తూ ఉండిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అనే నిర్ణయానికి వచ్చింది అన్నపూర్ణ. గాయత్రి మాత్రం తండ్రి తనని వెంటబెట్టుకొని తీసుకెళ్ళి కాలేజ్ దగ్గర దింపడం, ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే అనుమానంతో చూడడం చాలా చిరాగ్గా, అంతరంతరాల్లో కొంత భయంగానూ ఉంది. దీనివలన తను రమేష్ని కలుసుకునే అవకాశం లేకుండా పోవడం, అటుంచి కనీసం ఇదివరకులా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, నోట్స్ తెచ్చుకోవాలి అని అడగడానికి కూడా భయంగా ఉంది. ఇప్పటికే 10 రోజులైంది అతన్ని కలిసి. రమేష్ 2-3 సార్లు తన కోసం వీధి దాటి రోడ్డు మీదకు వచ్చి నిలబడి ఎదురు చూడడం తండ్రి ప్రక్కన కూర్చొని ఆటోలో వెళ్తున్నప్పుడే గమనించింది. అతను ఏమనుకుంటున్నాడో తన గురించి అని చాలా దిగులుగా ఉంది. అసలే మాటిమాటికి నువ్వు బేకార్ అంటుంటాడు. అసలు అకస్మాత్తుగా తండ్రి అలా మారడానికి కారణం కూడా ఊహించలేకపోతోంది. తనని నమ్మినట్టు నటించాడా నాన్న? నిజంగా నమ్మలేదా? నటించడం దేనికి? లేదు, నాన్న తనని అనుమానించలేదు. శేషు పెదనాన్నే ఎవరినో చూసి తను అనుకున్నాడని చెప్పాడు. మరి ఎందుకీ కాపలా? గాయత్రికి అసహనం రోజురోజుకి పెరిగిపోతూ మనశ్శాంతిని హరించేస్తోంది. ఆ రోజు నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు అన్న మనిషి ఇప్పుడెందుకు ఇలా బాడీగార్డ్లా వెంట వస్తున్నాడు? తనేం చిన్నపిల్ల? అసలు కాలేజ్కి నాన్నతో వెళ్ళడం ఏంటి? మొదటిసారి స్కూల్కి వెళ్తున్న 5 ఏళ్ల పాపాయిని తీసుకెళ్తున్నట్టు తనని అలా తీసుకెళ్లడం ఏంటి? రేపటి నుంచి తను అలా వెళ్ళకూడదు. రాను అని చెప్పాలి. నా మానాన్ని నేను వెళ్తాను అని చెప్పాలి గట్టిగా నిర్ణయించుకుంది గాయత్రి. ఎందుకైనా మంచిది, ముందుగా అమ్మకి చెప్పి తర్వాత నాన్నకు చెప్పాలి అనుకుంటూనే ఇంటికి వచ్చింది. హాల్లో రోజులాగే టీవీ చూస్తూ తండ్రి కనిపిస్తాడని ఊహించింది. కానీ ఇవాళ ఎందుకో కోటేశ్వరరావు ఇంకా ఇంటికి రాలేదు. గాయత్రి ఇల్లంతా ఒకసారి కలే తిరిగి చూసి తల్లిని అడిగింది. నాన్న రాలేదా ఇంకా? రాలేదు. ఏం అంది అన్నపూర్ణ. ఏం లేదమ్మా, ఊరికినే అడిగాను అంటూ ఒకసారి గేటు వైపు తొంగి చూసి అంది. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, 1 గంటలో వస్తాను. నాన్న అడిగితే చెప్పు. ఎవరా ఫ్రెండ్? అనుమానంగా చూసింది అన్నపూర్ణ. గాయత్రికి చిర్రెత్తుకొచ్చింది. తల్లి కళ్ళల్లో కనిపించిన అనుమానం చూడగానే ఏంటి వీళ్ళ ఉద్దేశం? మరి తననిలా గిరిగీసి పెంచడం ఏంటి? తనేం చిన్నపిల్ల.
ఇది ఇలాగే సాగనిస్తే తను ఈ ఇంట్లో ఒక బందీ కావాలి. కుదరదు, అలా జరగకూడదు. తనకి స్వేచ్ఛ కావాలి. తన తోటి వాళ్ళంతా ఎలా ఉంటున్నారు, తనెలా ఉంటుంది? ఈ కాలంలో ఎవరన్నా తనలాగా పరికిణి ఓణి వేసుకుని కాలేజీకి వెళ్తున్నారా? పంజాబీ డ్రెస్లు, లాంగ్ స్కర్ట్లు, జీన్స్ ప్యాంట్లు. ఇదేంటి పాత సినిమాల్లో లాగా? ఈ పరికిణి ఏంటి? అయినా తను ఎదురు చెప్పలేకపోతోంది. నాన్నకి చాదస్తం బాగా ఎక్కువైంది. చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళినట్లు కాలేజీకి వెంటబెట్టుకు వెళ్ళడం ఏంటి? అసలు ఈ బందికానా జీవితం ఏంటి? తిరగబడాలి, తప్పదు, తిరగబడాలి. అందుకే కొంచెం అసహనంగా అంది. నా క్లాస్మేట్ అమ్మా. అసలేంటి ఈ మధ్య మీరిద్దరూ నన్ను ఇలా కాపలా కాస్తున్నారు? నా మీద నమ్మకం లేదా? నేనెక్కడికి వెళ్తాను? ఆయన చూస్తే రోజు నన్ను కాలేజ్ దగ్గర దింపి వెళ్తున్నాడు. ఇంకా నయం, అక్కడే కూర్చుని వెంటబెట్టుకుని ఇంటికి కూడా తీసుకొస్తే సరిపోతుందిగా. నాకంటూ ఫ్రీడమ్ లేదా? అన్నపూర్ణ కూతురు వైపు నిశితంగా చూసింది. ఏం ఫ్రీడమ్ కావాలి నీకు? స్నేహితులతో ఎక్కడ పడితే అక్కడికి తిరిగే ఫ్రీడమ్ కావాలా? గాయత్రి 10 రోజుల నుంచి మనసులో అణిచిపెట్టుకున్న కోపం బుస్మంటూ పైకి లేచింది. దొంగని దొంగ అంటే ఒప్పుకోకపోగా 1కి 2 సార్లు అంటే తిరగబడే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే జరిగింది. అసలే 10 రోజులుగా రమేష్ని కలిసే అవకాశం దొరకడం లేదు. కనీసం మాట్లాడుకునే అవకాశము లేదు. దానికి తోడు ఇప్పుడు అన్నపూర్ణ అలా సూటిగా ప్రశ్నించేసరికి రెచ్చిపోయింది. ఏంటమ్మా మాటిమాటికి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు అంటున్నారు? ఆ రోజు మీరేగా శేషు పెదనాన్న చెప్పింది పొరపాటై ఉండొచ్చు అన్నారు. మళ్ళీ అనుమానమా? అంత అనుమానం అయితే కాలేజ్ మానేస్తా, పెళ్లి చేసేయండి. పిల్లల్ని కంటూ వాళ్ళని పెంచుకుంటూ పడి ఉంటా, లేదంటే ఇక్కడే అంట్ల గిన్నెలు తోముకుంటూ కూర్చుంటా. అంతేకాని ప్రతి క్షణం నన్ను ఇలా అనుమానిస్తూ ఇంట్లో నుంచి బయటికి కదలనివ్వకపోతే విసుగు పుట్టి ఎటన్నా పారిపోతా అంది గాయత్రి. అన్నపూర్ణ కూతురి ఆవేశానికి అవాక్కై చూస్తూ ఉండిపోయింది. గాయత్రి మళ్ళీ అంది, ఒక్కసారి బయటకు వచ్చి మారుతున్న ప్రపంచాన్ని చూడండి. ఈ కాలంలో ఎవరన్నా నాలాగా ఉంటున్నారా? మంచి డ్రెస్సులు లేవు, ఒక ఫ్యాషన్ లేదు, సరదాగా ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళనివ్వరు. చదువుకోకపోతే పెళ్ళి కాదేమో అని చదివిస్తున్నారు. లేకుంటే నా మొహాన అది కూడా ఉండేది కాదు. ఛీ, విధవ బతుకైపోయింది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన గదిలో దూరి తలుపేసుకుంది. అలా వేసుకోవడంలో కోపం ప్రదర్శిస్తూ తలుపు గట్టిగా చప్పుడు అయ్యేలా వేసింది. అన్నపూర్ణ మ్రాన్పడి చలనరహితంగా కూర్చున్న చోటే బిగుసుకుపోయింది. ఇది గాయత్రేనా? తన కూతురు నోర్లేని గాయత్రేనా? ఆడపిల్లలకి అనుకువ వినయం ఉండాలని పద్ధతిగా పెంచిన గాయత్రేనా? ఏమైంది దీనికి? బెలూన్ని కాలు కింద అణిచి ఉంచినంతసేపే కాలు కొంచెం పక్కకి జరిగితే ఆడపిల్ల కూడా అంతే, దాన్ని హద్దుల్లో ఉంచు, నీకు చేత కాకపోతే నేను చూసుకుంటా అని గాయత్రిని కాలేజీలో చేర్పించిన కొత్తల్లో భర్త ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చింది ఆవిడకి. కాలేజీలో చేరిన కొత్తల్లో మా కాలేజీలో అందరమ్మాయిలు పంజాబీ డ్రెస్సులు వేసుకుంటున్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు, నాకు డ్రెస్సులు కుట్టించు అంటూ పేచీ పెట్టింది గాయత్రి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పిచ్చి వేషాలు వేయడానికి వీల్లేదు అని చెప్పేశాడు కోటేశ్వరరావు. అయితే నేను కాలేజీకే వెళ్ళను అంటూ 2 రోజులు పంతంగా ఇంట్లోనే ఉండిపోయింది. వెళ్ళకపోతే మానేయమను అన్నాడే కానీ డ్రెస్సులు వేసుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఇచ్చిన వార్నింగ్ ఇప్పటి వరకు అలాగే అణిచే ఉంచానని అనుకుంది. అయితే గాయత్రి ఇవాళ ఇంత ఎదురు తిరిగి మాట్లాడడానికి కారణం ఏంటి? ఎంతకాలం నుంచి దాని మనసులో ఈ ఇంటి నిబంధనల పట్ల అసంతృప్తి ఉంది. ఈ నిబంధనలు తనకి మాత్రమే కాదే. కార్తికేయ ఎలా ఉంటాడు? వాడేనాడన్నా ఇలా ఎదురు తిరిగాడా? ఇది ఎందుకు ఇలా తయారైంది? ఏదో ఉంది. పంజరంలో ఉన్న పక్షి రెక్కలు విదిలిస్తోంది. పంజరం నుంచి బయటపడి ఎగరాలనుకుంటోంది. ఎక్కడికి? అది తెలుసుకోవాలి. ఎలా? బుజ్జగించి అడగాలా? నచ్చజెప్పాలా? అన్నపూర్ణ ఆలోచనల్లో ఉండగానే కార్తికేయ ఇంట్లో అడుగుపెట్టాడు. వస్తూనే ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు, పిలిస్తే పలక్కుండా అన్నాడు. ఆవిడ ఉలిక్కిపడి కొడుకు వైపు తేరిపారా చూసింది. నిరాడంబరంగా మామూలు ప్యాంటు, మామూలు షర్టు, కొబ్బరి నూనె రాసుకుని పైకి దూకున్న క్రాఫ్. ఈ కాలం పిల్లాడేగా వీడు కూడా. వీడెందుకు ఎప్పుడూ జీన్స్ ప్యాంట్ అడగలేదు? ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? చిరునవ్వుతో అడుగుతున్న కొడుకు వైపు చూసి సన్నగా నవ్వి ఏం లేదురా
అంటూ వంటగదిలోకి వెళ్ళింది. కార్తికేయ బట్టలు మార్చుకోవడానికి గదివైపు వెళ్ళి తలుపు వేసి ఉండడం చూసి తల్లి దగ్గరకు వచ్చి అడిగాడు, గదిలో ఎవరున్నారమ్మా? అన్నపూర్ణ పాలగిన్నె స్టవ్ మీద పెడుతూ నెమ్మదిగా చెప్పింది, గాయత్రి. గాయత్రా, తలుపెందుకు వేసుకుంది? ఆశ్చర్యంగా అంటూ తిరిగి గదివైపు వెళ్ళి డోర్ మీద వేళ్లతో కొడుతూ, గాయత్రి తలుపు తీయి అన్నాడు గట్టిగా. కార్తికేయకి చెల్లెలు వ్యవహారం ఈ మధ్య చిరాకుగా ఉంది. 2 బెడ్రూమ్లు ఉన్న ఆ ఇంట్లో అన్నపూర్ణ, కోటేశ్వరరావుల గది ఒకటి, అన్నా చెల్లెళ్ళు చదువుకోవడానికి పడుకోవడానికి ఒక గది. కానీ ఈ మధ్య గాయత్రి ఆ గది కేవలం తనది మాత్రమే అన్నట్టు ప్రవర్తిస్తూ ఎక్కువసేపు గదిలో తలుపులేసుకొని కూర్చుంటోంది. కార్తికేయ గదిలోకి రాగానే మొహం చిట్లిస్తోంది. పైగా చదువు కూడా బాగా నిర్లక్ష్యం చేస్తూ అందరూ పడుకోగానే ఒక్కతి వెళ్ళి టీవీ ఆన్ చేసి అర్ధరాత్రి దాకా చెత్త ప్రోగ్రామ్స్ చూస్తోంది. తండ్రి ఇచ్చిన సూచనలు పాటించి ఈ మధ్య చాటుమాటుగా గాయత్రిని గమనిస్తూనే ఉన్నాడు కార్తికేయ. కాకపోతే గాయత్రి అదృష్టం ఎప్పుడూ రమేష్తో ఉన్నప్పుడు అతని దృష్టిలో పడలేదు. పడి ఉంటే కథ వేరుగా ఉండేది. మరోసారి తలుపు తట్టబోతుంటే గబాలన తోసుకొని మొహం మటమటలాడిస్తూ బయటకు వచ్చింది. ఆమెను చూసి విసుగ్గా అడిగాడు, ఎప్పుడు ఎందుకు తలుపేసుకొని కూర్చుంటావు? ఆ గది నాది కూడా. తీసుకో, నువ్వే తీసుకో, నేనసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా మండిపడింది. అమ్మా, ఈవిడకి ఏమైంది? పిచ్చిగాని పట్టిందా? తల్లికి వినిపించేలా అరిచి లోపలికి వెళ్ళిపోయాడు కార్తికేయ. అన్నపూర్ణ కాఫీ కప్పుతో వచ్చి, కార్తీ, ఇదిగో కాఫీ అంటూ కప్పు టేబుల్ మీద పెట్టి గాయత్రి వైపు సీరియస్గా చూస్తూ అంది. నీకేం పిచ్చి పట్టిందా? ఎందుకు అఘాయిత్యం చేస్తున్నావు? నువ్వు ఎంత గింజుకున్నా ఇంతే. ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి, వాటి పరిధిలో బతకాల్సిందే ఎవరైనా. నువ్వు అఘాయిత్యం చేసినంత మాత్రాన పరిస్థితి మారదు, అర్థమైందా? నాకు తెలుసు, అన్నీ తెలుసు, నేను మారను అంటూ గబగబా హాల్లోంచి బయటికి వెళ్ళి చెప్పులేసుకుంది. ఎక్కడికే? గట్టిగా అడిగింది అన్నపూర్ణ. నాకు పనుంది. ఏం పని ఇవాళప్పుడు? మీ నాన్నగారు వచ్చే టైం అయింది. అయితేనా? నిర్ఘాంతపోయి చూసింది అన్నపూర్ణ. ఆవిడ చూపులకి కొంచెం బెదిరిన గాయత్రి తన ఆవేశాన్ని అణుచుకుంది. ఒక్క క్షణం ఆవిడకి సమాధానం చెప్పకుండా గేటు దగ్గరకు వెళ్ళి గేటు తెరిచి అక్కడే నిలబడి వీధిలో ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ నిలబడిపోయింది. ఇంతే వయసులో ఆగిపోతే ఎంత బాగుండేది. ఆడపిల్లలకి ఎదుగుతున్న కొద్దీ హద్దులు గీస్తుంటారో ఎందుకో. అయినా ఈ చాదస్తాలన్నీ ఈ ఇంట్లోనే. తన క్లాస్మేట్స్ అందరూ ఎంత ఫ్రీగా ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రోజు పక్కనే ఉన్న పిస్తా హౌస్కి వెళ్ళి అవి ఇవి తింటూ కబుర్లు చెప్పుకుంటారో. తను వాళ్ళతో కలవాలని ఎన్నోసార్లు అనుకుంది, కానీ ఎవరూ తనని పిలవరు. అందుకు కారణం తన డ్రెస్సింగ్. తనని వెలేసినట్టు చూస్తారు. ఈ కాలంలో ఈ డ్రెస్సింగ్ ఏంటి గాయత్రి, నువ్వు మారాలి అంటుంటారు. మారాల్సింది తను కాదు, అమ్మా నాన్న. ఆలోచనలో ఉన్న గాయత్రి ఉలిక్కిపడింది. తన మీద ఏదో పడింది. గబుక్కున జరిగి ఓని చేత్తో దులిపింది. తన కాలి కింద పొడుగ్గా చుట్టిన కాగితం వంగి తీసుకుని తలెత్తి ఆ కాగితం వచ్చిన వైపు చూసింది. కొంచెం దూరంగా వాళ్ళింటి వైపు వెళ్తున్న రమేష్ వెనక్కి చూస్తున్నాడు గాయత్రి వైపు. ఆమె దృష్టి తన వైపు పడగానే కళ్ళతో సైగ చేశాడు. గాయత్రి పెదాలు బిగించి చేతిలో ఉన్న కాగితం చూసింది. నెమ్మదిగా తిరిగి లోపలికి నడిచి గేటు వేసింది. రమేష్ విసిరిన ప్రేమలేఖ కుడి చేతిలో అత్యంత భద్రంగా పట్టుకుని అందులో ఏముందో అనే ఆతృతతో గబగబా లోపలికి నడిచిన గాయత్రికి నిప్పుల కుంపటిలా కూర్చున్న తల్లిని చూడగానే గుండె జారిపోయింది. అమ్మ చూడలేదు కదా, తను వంగి రమేష్ విసిరిన కాగితం ఉండ తీయడం అనుకుంటూ తల్లివైపు తల తిప్పి చూడకుండా కావాలని కొంచెం విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో కార్తికేయ డ్రెస్ మార్చుకొని మంచం మీద అడ్డంగా పడుకున్నాడు. అతన్ని అలా చూడగానే చిరాకేసింది గాయత్రికి. గాయత్రి అడుగుల శబ్దానికి కళ్ళు తెరిచి చూసి తిరిగి కళ్ళు మూసుకున్నాడు కార్తికేయ. ఎటూ కానివేళ నువ్వలా మంచం మొత్తం ఆక్రమిస్తే ఎట్లా? ఇవాళ నుంచి నువ్వు హాల్లో పడుకో, ఈ గది నాది అంది. మనిషికో గది ఉండడానికి మనం కోటీశ్వరులం కాము. అయినా నీ మంచం నీకు సపరేట్గా ఉందిగా. నా మంచం మీద నేను పడుకుంటే నీకేం, కూర్చుంటే నీకేం? నాకు ప్రైవసీ కావాలి. నేను పెద్దదాన్నయ్యాను.
ఇక నుంచి నీతో షేర్ కలవడం నాకిష్టం లేదు అంటూనే హాల్లోకి వెళ్ళి తల్లికి వినిపించేలా అంది. ఇవాళ నుంచి నీ కొడుకుని హాల్లో పడుకోమను. ఆ గది నాకు కావాలి. ఆవిడ సమాధానం చెప్పలేదు. గాయత్రి మరోసారి అంది. అయినా అసహ్యంగా అన్నయ్య నా గదిలో పడుకోవడం ఏం బాగుంటుంది? ఇద్దరం పెద్దవాళ్ళం అయ్యాం కదా. నాకు చదువుకోవాలన్నా పడుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. అన్నపూర్ణ కూర్చున్న దగ్గర నుంచి లేచి కూతురు వైపు వచ్చింది. సూటిగా గాయత్రి మొహంలోకి చూస్తూ అంది. నీకేదన్నా దయ్యం పట్టిందా? ఇంత అఘాయిత్యం చేస్తున్నావెందుకే? నువ్వేం కోటీశ్వరుడి కూతురు అనుకుంటున్నావా? హద్దులు తెలుసుకొని మసులుకో. వెదవేషాలేస్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. ఎందుకులే, ఆడపిల్లవి, నీ మనసు కష్టపెట్టడం మంచిది కాదని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి? వాడి మీద వంటికాల మీద లేస్తున్నావు. వాడెవరనుకుంటున్నావు? నీకు అన్నయ్య అని మర్చిపోతున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. తర్జని చూపిస్తూ హెచ్చరించింది అన్నపూర్ణ. ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయింది గాయత్రి. తను ఏదో అనుకుని కొంచెం మొండితనం ప్రదర్శించింది. పరిస్థితి ఇలా అడ్డం తిరుగుతుందని ఊహించలేదు. ఈ ఇంట్లో వాళ్ళకి తన మీద అనుమానం వచ్చింది. అది కన్ఫర్మ్ చేసుకునేదాకా మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒక్కసారి రమేష్ విషయం బయటికి వచ్చిందంటే ఇల్లు ఒక జైలు అవ్వడం ఖాయం. ఇంతకుముందు ఈ ఇంట్లో ఎవ్వరూ ఇలా మాట్లాడలేదు. అసలు ఆ అవకాశమే రాలేదు. ఎందుకంటే తను కూడా ఎప్పుడూ ఇలా ఎదురు తిరగలేదు. కనీసం అమ్మ మాటకి కానీ నాన్న మాటకి కానీ ఎదురు సమాధానం చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పినా బుర్ర ఊపడం తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అలాంటిది ఈ మధ్య వాళ్ళు ఏం చేసినా తనకి తప్పుగా అనిపిస్తోంది. రమేష్తో పరిచయం అయ్యి షికార్లు అలవాటయ్యాక తనకున్న నిబంధనలు భరించరానివిగా అనిపిస్తున్నాయి. కాలేజీ, ఇల్లు తప్ప మరో వ్యాపకం, మరో గోలా లేని తనకి ఇప్పుడు అవి రెండూ తన స్వేచ్ఛకి ప్రతిబంధకాల్లా అనిపిస్తున్నాయి. ఆ జైలు గోడలు బద్దలు కొట్టుకుని రెక్కలు రెపరెపలాడించి గగన వీధుల్లో విహరించాలని అనిపిస్తోంది. అక్కడ తనతో పాటు రమేష్ కూడా ఉంటాడు కాబట్టి ఆ మేఘాల మీద అలా సాగిపోతూ చుక్కల లోకంలోకి వెళ్ళిపోయి రమేష్ చేసే చిలిపి పనుల మాధుర్యం ఆస్వాదించాలనిపిస్తోంది. అతని వెచ్చని కౌగిట్లో నలిగిపోవాలనిపిస్తోంది. ఎన్నడూ లేనిది ఈ మధ్య సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు చూస్తుంటే ఆ సన్నివేశంలో తను రమేష్ కనిపిస్తున్నారు. అందుకే అందరూ నిద్రపోయినా తను మాత్రం రాత్రి పొద్దుపోయిందాకా టీవీ చూస్తూ గడుపుతోంది. అన్నపూర్ణ స్వరం మరింత కరుకుగా వినిపించింది. ఇవాళ నుంచి సాయంత్రం అన్నం వండడం, చపాతీ చేయడం నీ వంతు. వెళ్ళి చపాతీ పిండి కలుపు. ఆవిడ మాటలు వినగానే రోషంగా అంది గాయత్రి. అయితే ఇంకేం, చదువు మానిపించేయండి, వంట చేసుకుంటూ బతికేస్తా. నీలాంటి వాళ్ళు బోలెడు మంది చదువుకున్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యారు, ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళంతా వంట చేయడం లేదా? నువ్వేమైనా దిగి వచ్చావు? వెళ్ళు. అనవసరంగా వాదన పెంచకు. మారు మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అన్నపూర్ణ లోపలికి తన గదిలోకి వెళ్ళిపోయింది. గాయత్రి కాళ్ళు ఎత్తి ఎత్తి విసురుగా నడుస్తూ వంటగదిలోకి వెళ్ళింది. అన్నపూర్ణ కావాలని బీరువా తెరిచి సర్దుతూ కూర్చుంది. కార్తికేయ గదిలో పడుకొని ఉన్నాడు. ఇదే మంచి సమయం. గాయత్రి కుడిచేయి గుప్పిట విప్పింది. కాగితం నలిగిపోయింది. ఓ పక్కగా నిలబడి కాగితం తెరిచింది. గాయత్రి, ఏమైంది? ఈ నడుమ కానస్తలేవు? నీకోసం పిచ్చోడినైపోతున్నా. రేపు సాయంత్రం ఇందిరా పార్కుకి రా. నీతో చాలా మాట్లాడాలి. నిన్న నువ్వు కాలేజ్కి పోతుంటే చూసినా. జబర్దస్త్గా తయారైనావు. ఒక్కసారన్నా నిన్ను ముద్దు పెట్టుకోవాలే. రేపు నువ్వు రాకుంటే నేనే మీ ఇంటికి వస్తా. మీ నాయన అమ్మ ఎదురుగానే ముద్దు పెట్టుకుంటా. గాయత్రి నరాలన్నీ తీయగా మూలిగాయి. అప్పటికప్పుడే రమేష్ వచ్చి అదేదో సినిమాలో రవితేజలాగా తనని అందరూ చూస్తుండగా గబాలన దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకున్నట్టు కుడి చేత్తో తనను దగ్గరికి తీసుకొని, గాయత్రి నాది, ఎవరన్నా కాదంటే లేపుకెళ్ళిపోతా అని హీరోయిజం చూపించినట్టు అనిపించి తను అంతా పులకింతలతో నిండిపోయింది. నిలబడలేక కాళ్ళు వణికినట్టు అయింది. ఆ కాగితం 2 చేతుల్లో పట్టుకుని మొహానికేసి రుద్దుకుంది. ఆ స్పర్శ రమేష్ పదాల స్పర్శలా వెచ్చగా అనిపించింది. గోధుమపిండి డబ్బా అలమార్లో పైరాక్లో ఉంటుంది, కనిపించిందా? అన్నపూర్ణ గొంతు వినిపించడంతో కాగితం మడత పెట్టి జాకెట్లో దాచేసింది. అలమారా తెరిచి గోధుమపిండి డబ్బా తీసుకుంది.
రమేష్ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని తల్లి పెట్టిన జొన్న రొట్టె తిన్నాడు. అతను తినడం పూర్తి చేసేసరికి గంగరాజు, సురేష్ వచ్చారు. రమేష్ని చూస్తూ తిన్నావా అడిగాడు గంగరాజు. రమేష్ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు. గంగరాజు భార్యతో అన్న మాటలు వినిపించాయి. బేకారుగా తిరుగుడు తినుడు మంచిగా నేర్పిస్తున్నావు. ఏ ఊకో, బిడ్డ రాగానే రంది పడతావు విసుక్కుంది ఆవిడ. రమేష్ నిర్లక్ష్యంగా మంచం మీద అడ్డంగా వాలిపోయాడు. అతనికి పిచ్చి పట్టినట్టుగా ఉంది. గాయత్రిని కలుసుకొని 10 రోజులు ఆమెని వాళ్ళ డాడీ కాలేజ్కి వెంటబెట్టుకుని వెళ్ళడం, ఆమె తనతో మాట్లాడకపోవడం, కనీసం తన వైపు కూడా చూడకపోవడం, ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలియడం లేదు. తను ఆమె కలుసుకోవడం ఎవరన్నా చూశారేమో, అందుకే వాళ్ళమ్మా నాన్న ఆమెని కంట్రోల్ చేశారేమో అనే అనుమానంతో పాటు ఆమెకి పెళ్లి చేసేస్తారేమో అనే భయం కూడా వేస్తోంది. గాయత్రి లాంటి అందమైన అమ్మాయి ఇంటి పక్కనే ఉంటే ఆమెని తను పెళ్లి చేసుకోవాలి కానీ ఇంకెవరో పెళ్లి చేసుకోవడం ఏంటి? అందుకే ఎలాగైనా గాయత్రిని కలవాలి. వీలైతే ఇద్దరూ లేచిపోవాలి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోరు, తన వాళ్ళు ఒప్పుకోరు. ఏమాత్రం తెలిసినా తన సంగతి ఎట్లా ఉన్నా ఆమెని మాత్రం ఖచ్చితంగా తన నుంచి దూరం చేస్తారు. రమేష్ పార్కులో కలుసుకుందామని రాసి విసిరేసిన కాగితానికి గాయత్రి సమాధానం చెప్పకపోయినా ఆమె తప్పకుండా వస్తుందనే నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపోయాడు. మరునాడు గాయత్రి ఖచ్చితంగా వస్తుందనే రమేష్ 4 గంటల నుంచే పార్కుకు వెళ్ళి పచార్లు చేయసాగాడు. 10 నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతనికి టెన్షన్ పెరిగిపోసాగింది. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి పదే పదే తిరగసాగాడు. గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ 4 సార్లు చూసి 5వ సారి అతను చొక్కా పట్టుకొని గట్టిగా అడిగాడు. ఏం సంగతి, గీడ ఏం చేస్తున్నావు? దమాక్ ఖరాబ్ అయిందా? ఎవరు నువ్వు? టికెట్ తీసుకున్నావా? రమేష్కి భయం వేసింది. షర్ట్ జేబులోంచి టికెట్ తీసి చూపించాడు. అతని చేతిలోంచి గబాలన లాక్కొని చూస్తూ అడిగాడు. ఏం చేయనీకి వచ్చినావు? ఒక్కడివే వచ్చినవా? రమేష్ భయంగా అన్నాడు. వాకింగ్కి వచ్చిన నా దోస్తు గురించి వెయిట్ చేస్తున్నా. వాకింగ్ గురించి వచ్చినోడివి వాకింగ్ గిట్లనా చేసేటిది? నీ దోస్తు లోపటికి రాడా? దోస్త్ అంటే పోరా. రమేష్ తడబడ్డాడు. అమ్మాయి అని చెబితే వీడు ఏమంటాడో దిక్కులు చూడసాగాడు. వాచ్మెన్ రమేష్ మెడ మీద చెయ్యి వేసి, నీ అసంటోళ్ళని మస్తు చూసినా, నడు బయటికి. నీ బాబు జాగిరీ కాదిది, నడు అంటూ తోయబోతుండగా ఆటో ఆగడం, అందులోంచి గాయత్రి దిగడం ఒకేసారి జరిగాయి. రమేష్ కళ్ళు ఆమెని చూడగానే మెరిశాయి. వాచ్మెన్ చేతి నుంచి విడిపించుకుంటూ, అన్నా సారీ అన్నా, అదిగో ఆమెనే నా దోస్త్, వదిలేయన్నా అన్నాడు బతిమాలుతూ. వాచ్మెన్ గాయత్రి వైపు చూశాడు. గాయత్రి అతన్ని, రమేష్ని బెదిరిపోతూ చూసింది. ఏమనుకున్నాడో వాచ్మెన్ రమేష్ని వదిలేస్తూ, జరసేపు కూర్చొని జల్దీ బయటికి బొండి, లోపట ఏమన్నా నకరాలు చేస్తే బొక్కలు తీస్తా అన్నాడు. రమేష్ తల అడ్డంగా ఆడిస్తూ గబగబా అన్నాడు. లే అన్నా, జస్ట్ కూసుని మాట్లాడుకుంటాం అంతే, జల్దీ పోతాం అన్నాడు. వాచ్మెన్ గాయత్రినే చూస్తూ పొండి అన్నాడు. రమేష్ కుడి బొటనవేలు మడిచి 4 వేళ్ళు నుదుటికి ఆంచి కృతజ్ఞత తెలిపి గాయత్రి దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి నడిచాడు. గాయత్రికి ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా రమేష్తో నడుస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. వాచ్మెన్ ఆమెనే చూస్తున్నాడు. గాయత్రికి భయంతో ఒళ్ళంతా జలధరించినట్టు అయింది. ఏమైంది, అతను ఏమంటున్నాడు అడిగింది. నీ గురించి నేను అటు ఇటు తిరుగుతున్నా, ఆడికి ఏమో డౌట్ వచ్చింది, లొల్లి స్టార్ట్ చేసిండు, కన్విన్స్ చేసినా అన్నాడు. అంటే ఏమన్నాడు అడిగింది గాయత్రి. గుల్మోహర్ చెట్టు కింద బెంచి మీద కూర్చుంటూ, ఆయన సంగతి వదిలే, నీ సంగతి చెప్పు, ఏమైంది? మీ ఇంట్లో తెలిసిందా మన సంగతి? మీ డాడీ ఎందుకు తోల్కబోతుండు నిన్ను కాలేజ్కి అడిగాడు. గాయత్రి దిగులుగా అంది. మా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ బాగా ఎక్కువైనాయి. మా పెదనాన్న ఆ మధ్య వచ్చి వెళ్ళి నా దగ్గర నుంచి నా మీద వాళ్లకు ఏదో డౌట్ వచ్చింది, కానీ పైకి ఏమీ అనడం లేదు. మనసులో మాత్రం డౌట్ ఉందనిపిస్తోంది. గోల్కొండ వెళ్ళినప్పుడు నన్ను మా పెదనాన్న చూశారేమో, నాన్నకి చెప్పారేమో అనిపిస్తోంది.
ఎవరు మీ పెదనాయనా అడిగాడు. నీకు తెలియదులే, మా ఫాదర్ కజిన్. బహుశా నేనింక కలవలేను. ఇవాళ నిన్ను కలుసుకోవడానికి ఇంట్లో గొడవపడి కాలేజ్కి ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. అందుకే ఇప్పుడు రాగలిగాను. రేపటి నుంచి ఇంక ఏం జరుగుతుందో తెలియదు. నన్ను మర్చిపో, రమేష్ గాబరాగా అన్నాడు. ఏయ్, గసంటి మాటలనకు. మనం మ్యారేజ్ చేసుకుందాం. మ్యారేజా? ఇప్పుడా? ఏం చేస్తాం పెళ్లి చేసుకుని? ఎక్కడుంటాం? అసలు ఎలా బతుకుతాం? మనకి జాబ్ కావాలి. ఎవరిస్తారు? విస్మయంగా అడిగింది. గాయత్రికి రమేష్ పెళ్లి చేసుకుందాం అనగానే విసుగ్గా అనిపించింది. పదే పదే పెళ్లి మాట ఎత్తుతాడే అనుకుంది చిరాకుగా. సరదాగా కొంతకాలం లవర్స్ లాగా సినిమాలు షికార్లు తిరుగుతూ మధ్య మధ్య కౌగిలింతలు ముద్దులతో ఎంజాయ్ చేశాక పెళ్లి చేసుకుంటే మజా ఉంటుంది. ఇతను ప్రారంభంలోనే పెళ్ళి పెళ్ళి అని మొదలుపెట్టాడు. ఇదేం మనిషి అనిపించింది. ఎట్లనో బతుకుదాం. నేను మా అమ్మని అడిగి తెస్తా పైసలు. నువ్వేం ఫికర్ చేయకు. మనం ఏడికన్నా పోదాం. ఎక్కడికి? ఆశ్చర్యంగా చూసింది. ఏడకో చూద్దాం. ముందు ఈ ఊర్లోకెళ్ళి పోయి పెండ్లి చేసుకున్నాక చూద్దాం. నేను రాను, నాకు భయం. వణికిపోతూ అంది. భయం లేదు, ఏం లేదు. నాతోని వస్తున్నావు గంతే మొండిగా అన్నాడు. రాను. గబాల్న కూర్చున్న దగ్గర నుంచి లేచింది. ఆమె చెయ్యి పట్టుకొని లాగి కూర్చోబెడుతూ అన్నాడు. నువ్వు రాకుంటే తోల్కబోతా. వదులు నా చెయ్యి, నేను రాను. చెయ్యి లాక్కుంటూ అంది. వదలా, నువ్వు రావాలే. వస్తున్నావు. నీకు పిచ్చి పట్టిందా? వదిలో, అందరూ చూస్తున్నారు. వదిలో. ఒక్క విదిలింపుతో చెయ్యి లాక్కుంది. రమేష్ తను కూడా లేచి నిలబడి బతిమాలుతూ అన్నాడు. నువ్వు లేకుంటే నేను బతకలేను గాయత్రి. నాకు నువ్వు కావాలి. ఈడ ఉంటే మన పెద్దోళ్ళు మనల్ని కలవనీయరు. ఏడికన్నా పోయి హ్యాపీగా ఉందాం. నా మాట ఇను. అతనలా బతిమాలుతుంటే గాయత్రికి జాలేసింది. రమేష్ అంటే తనకి ఇష్టమే, కానీ అప్పుడే పెళ్ళి అంటే చిరాకు పుడుతోంది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా చదువు పూర్తి కావాలి. నేను జాబ్ చేయాలి. అయినా అలా ఇంట్లో చెప్పకుండా పారిపోవడం అంటే నాకు భయం. నీతో వచ్చాక నువ్వు నన్ను వదిలేస్తే? నిన్ను వదులుతానా? గట్లనకు. సచ్చిందాకా వదలా. నిన్ను నేను చదివిస్తా. నీకెంత కావాలనంటే అంత చదువుకో. గాయత్రికి అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. నిజంగానా? అంది మెరిసిన కళ్ళతో. ప్రామిస్ అన్నాడు. ఏమో, వదిలేస్తే? అరే సమజ్ కాదా? వదలా అన్నా కదా. నిన్ను లవ్ చేస్తున్నా. పెళ్లి చేసుకుంటా. అతని కళ్ళల్లోకి చూసింది. తన మీద బోలెడంత ప్రేమ కనిపించింది. నిజంగా ప్రేమిస్తున్నాడు రమేష్ తనని. అందుకేగా 10 రోజుల నుంచి నాన్న కాపలా కాస్తున్నా తనే ధైర్యం చేసి ఇక్కడ కలుసుకుని ఏర్పాటు చేశాడు. పాపం వాచ్మెన్తో తిట్లు కూడా తిన్నాడు తన కోసం. రమేష్ అన్నట్టు ఇలాగే అయితే ఇంక ఇద్దరూ కలుసుకునే అవకాశం ఉండదు. విడిపోవడమే. గాయత్రికి ఆ మాట అనుకుంటేనే ఎలాగో అనిపించింది. రమేష్ తనని ప్రాణంగా ప్రేమిస్తున్న రమేష్, తనని గోల్కొండ తీసుకువెళ్ళిన రమేష్, తనకి మంచిగా గిఫ్ట్లు ఇచ్చే రమేష్, సరదాగా కబుర్లు చెప్పే రమేష్ ఇతన్ని వదిలి ఎలా బతకడం? చదివిస్తా అంటున్నాడు, ప్రాణంగా చూసుకుంటా అంటున్నాడు. కానీ అతనితో వెళ్తే సినిమాల్లో చూపించినట్టు కొంతకాలం తర్వాత తనని వదిలేస్తే మళ్ళీ తను ఎక్కడికి వెళ్తుంది? ఊహు, అలా వదలడు. తన ఇంట్లో కంటే ఎక్కువ సుఖంగా ఉండవచ్చు ఇతనితో. గాయత్రి ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు గాయత్రి? చెప్తున్నాను విను. ఈడనే ఉంటే మనం ఎన్నటికీ ఇట్లనే ఉండాలే. నువ్వు నీ ఇంట్లో, నేను నా ఇంట్లో. మీ అమ్మా నాన్న నీకు వేరే వానితో పెళ్లి చేస్తారు. వచ్చేటోడు ఎసంటోడో తాగుబోతైతే నీ లైఫ్ ఖరాబ్. నాకు తాగే అలవాటు లేదు. నిన్ను మంచిగా చూసుకుంటా. రేపు రాత్రి నీ బట్టలు బుక్స్ తీసుకొని వచ్చేయి. ఈడనే వెయిట్ చేస్తా. కొంచెం ఆశగా మరి కొంచెం దీనంగా చూసింది గాయత్రి. నాకు భయం వేస్తోంది రమేష్. అసలు ఎలా బయటికి రాను? నా బట్టలు నా పుస్తకాలు తీసుకుని ఎవరూ చూడకుండా ఇంట్లోంచి రావడమే. పైగా అమ్మ నాన్న అన్నయ్యని వదిలి ఎలా రాను? నా వల్ల కాదు. అయితే నేను ట్యాంక్ బండ్లా దూకుతా బెదిరింపుగా అన్నాడు.
భయంగా అతని చేయి పట్టుకొని అలా అనకు అంది. మరి చెప్పు, వస్తావా రావా? ఎలా? ఇప్పుడు ఎట్లా వచ్చినావో అట్లనే. నిస్సహాయంగా చూసింది. చెప్పు, వస్తావా? నాకు కొంచెం టైం ఇవ్వు. మరీ రేపే అంటే ఎలా? 4 రోజులు ఆగుదాం. సరే, 4 రోజులు అంటున్నావు కదా, ఓకే. రాకుంటే చూడు, ట్యాంక్ బండ్లో దూకి సూసైడ్ చేసుకుంటా. అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో పట్టుదల, మొండితనం. తప్పకుండా అన్నంత పని చేస్తాడు అనేలా ఉంది. తల ఆడించింది అప్రయత్నంగా. అతని కళ్ళు మెరిశాయి. నాకు ఎరికే నీకు నేనంటే లవ్ అన్నాడు. అయితే గాయత్రి అనుకున్నట్టు 4 రోజులు గడవకుండానే ఉపద్రవం వచ్చి పడింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.